లక్ కిక్ పవర్డ్ బై ఈస్టర్న్ మసాలా. మనతో ఉన్నారు మల్లేష్ అండ్ కుమార్. చాలా గట్టిగా ఉంది ఈ పోటీ. మరి వీరిద్దరితో మన రాజు రాణి రౌండ్ లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ రౌండ్, దట్ ఈస్ రాజు రాణి. మీ దగ్గర 8,500 ఉన్నాయి కుమార్, మల్లేష్ దగ్గర ఉన్నాయి 8,000 రూపీస్. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నేను 2 ఆప్షన్స్ ఇస్తాను. దానిలోంచి సరైన సమాధానం చెప్తే ఈ డబ్బులు మీ దగ్గర ఉంటాయి, లేకపోతే నెక్స్ట్ రౌండ్లోకి మీ ఇద్దరు వెళ్ళి డబ్బులు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓకే, జాగ్రత్తగా క్వశ్చన్స్ వినండి. ఆల్ రైట్, మరి మీ ఇద్దరిని క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఈ క్వశ్చన్కి జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. మల్లేష్, ముందుగా నిన్నే, వీక్ స్కోర్ ఉంది కాబట్టి నిన్నే అడుగుతున్నాను. ఒడిలో పెట్టుకుని వర్క్ చేసుకునే కంప్యూటర్ని ఏమంటారు? నీ ఆప్షన్ ఏ ల్యాప్టాప్, ఆప్షన్ బి టిప్ టాప్. జాగ్రత్తగా ఆలోచించు. డౌట్ వస్తే విజయ్ అడుగు, లేకపోతే కృష్ణ అడుగు, అంతేగాని గబుక్కుని సమాధానం చెప్పే. చాలా కష్టమైన క్వశ్చన్ అడుగుతున్నాను నిన్ను, టెన్షన్ పడకు. ఒడిలో పెట్టుకుని పని చేసుకునే కంప్యూటర్ని ఏమంటారు? ల్యాప్టాప్. కన్ఫ్యూజ్ అవ్వకు. కన్ఫ్యూజ్ ఏం లేదు, ల్యాప్టాపే ఫిక్స్. ల్యాప్టాప్ ఇస్ ద రైట్ ఆన్సర్. సూపర్ మ్యాన్, ఎంత బాగా చెప్పావు. వా వా వా, క్యా తెలివితేటలు హై. ఇప్పుడు నీ క్వశ్చన్. 8,500తో ఉన్నావు. ఆన్సర్ చెప్పకపోతే అవన్నీ ఇక్కడ వదిలేసి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓకే, నీ క్వశ్చన్. షాజహాన్ తన భార్య కోసం కట్టించిన మహల్ ఏది? నీ ఆప్షన్ ఏ శీష్ మహల్, ఆప్షన్ బి తాజ్ మహల్. తాజ్ మహల్ మేడం. పక్క పక్క. చెమటలు పడుతున్నాయి. లేదు మేడం, కళ్ళలో అనుమానం ఉంది. కాదు మేడం, తాజ్ మహల్. పక్క పక్క. ఫ్రెండ్స్ ఎవరిని అడగక్కర్లా? లేదు మేడం. దట్స్ ది రైట్ ఆన్సర్. ఎంత తెలివితేటలు, అసలు నేను మురిసిపోతున్నాను మీ ఇద్దరు తెలివితేటలు చూసి. ఏంది అమేజింగ్ యార్. నేను గిఫ్ట్ ఇచ్చేస్తాను మీకు, అర్జెంట్గా గిఫ్ట్ ఇస్తా. ఇదిగో పాండా నీకు, చిరుత నీకు. ఇందులో డబ్బులున్నాయి, అందులో కూడా డబ్బులున్నాయి. అయితే మీ ఇద్దరికి మరొక అవకాశం ఇస్తాను. ముందుగా మల్లేష్, ఈ ఏనుగు కావాలా, ఆ చిరుత కావాలా? దీనిలో కూడా డబ్బులున్నాయి, దానిలో కూడా డబ్బులున్నాయి. ఎంత ఉన్నాయో నీకు నాకు తెలియదు. చిరుతలే. చిరుతేనా? ఓకే చిరుత. తనకి ఈ ఏనుగు వద్దట. నీకు పాండా కావాలా, ఏనుగు కావాలా? నాకు పాండా కావాలి మేడం. నీకు పాండానే కావాలి. అది కుంఫు చేస్తుందా? కుంఫు పాండా. మరి ఎలిఫెంట్ షూర్ వద్దా? షూర్ వద్దు మేడం. 100%. ఎందుకు వద్దు అనుకుంటున్నావు? నాకు టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం మేడం, అందుకే దీనికి. మాకు ఎలిఫెంట్ అంటే ఇష్టం కాబులు. పెట్టుకుని. ఓకే, నాకు వదిలేశారు. మరి ఈ ఏనుగులో వీళ్ళిద్దరూ మిస్ అయిపోతుంది ఏంటో నేను ఓపెన్ చేసి చూపించేస్తున్నాను. మీ ఇద్దరు వదిలేసుకుంటున్న అమౌంట్ 4,000 రూపాయలు వదిలేసుకుంటున్నారు ఇందులో. మరి అందులో అంతకంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, కాసేపట్లో చూద్దాం. కానీ అంతకంటే ముందు నేను మీకు ఇంకొక అవకాశం ఇస్తా. మల్లేష్, నీ చేతిలో ఉంది చిరుత. నీకు ఆ చిరుత కావాలా? అదిగో అటు చూడు, రాజు. ఇటు చూడు, రాణి. రాజు కావాలా, రాణి కావాలా, చిరుత కావాలా? చిరుతనే కావాలి. రాజు రాణి ఏది వద్దు, పక్కా? ఓకే, వదిలేస్తున్నా. ఇప్పుడు నీ ఛాన్స్. కుమార్, వాట్ యు వాంట్? పాండా కావాలా, రాజు కావాలా, రాణి కావాలా? రాజు కావాలి మేడం. రాజు. రాజు కావాలి, పక్కా? పక్కా. పాండా వద్దు? పాండా. ఓకే, రాజు రాణిలో నీకేది వద్దు, చిరుత మాత్రమే కావాలి. నీకు పాండా వద్దు, రాజు కావాలి. ఆల్ రైట్, మరి మీరు ఈ పాండా వద్దనుకుంటున్నారు కదా. ఈ పాండాలో ఏముందో నేను ఫస్ట్ చూపించేస్తున్నాను. పాండాలో నువ్వు వదిలేసుకుంటున్నది 3,500 ఓన్లీ కుమార్. మరి అంతకంటే ఎక్కువ రాజు ఇస్తుందో లేదో కాసేపట్లో చూడాలి. బట్ రాజు రాణి ఏది వద్దంటున్నాడు ఇందాకటి నుంచి మల్లేష్. రాణిలో ఏం వదిలేసుకుంటున్నాడో చూద్దాం రండి. రెడీ, బూమ్ బామ్ బా. ఓపెన్. రాణి ఏమీ వదిలేసుకోలేదు. రాణి ఎంచుకుని ఉంటే తుస్సై ఉండేది. 0 ఉంది రాణిలో. లక్కీ మ్యాన్, యు ఆర్ సేవ్డ్. నువ్వు, నీ అదృష్టం బాగుంది, నీకు అక్కడ 0 రాకుండా కాపాడుకున్నావు. మరి ఇప్పుడు తమరు ఇది ఇస్తే దీనిలో ఏం గెలుచుకుంటున్నారో చూపిస్తాను. మల్లేష్ చిరుతలో ఏం గెలుచుకుంటున్నాడో ఇప్పుడు మనం చూద్దాం. 7,000 రూపాయలు గెలుచుకున్నావు మల్లేష్. కంగ్రాచులేషన్స్.
పట్టుకున్నప్పటి నుంచి చిరుతే కావాలి అంటున్నావు. ఆ చిరుత నీకు ఇచ్చింది 7,000 రూపీస్. కంగ్రాచులేషన్స్. నీ దగ్గర ఇప్పుడు ఉన్నాయి 15,000 రూపీస్. మ్యాన్ దట్స్ సూపర్. ఎంత వస్తుందో చూద్దాం. మంత్రం చెప్పేద్దామా? చెప్పేసాను. భూమ్ భం భా. ఓపెన్ రాజ్. 20,000 రూపీస్. ఏంటి మల్లేష్ అలిగేవా? 15,000 వచ్చింది. కుమార్ దగ్గర ఉన్నాయి 28,500. ఆగు మల్లేష్, నేను నీకున్నాను కదా, నీ పక్కన నేనుండగా నీకెందుకు అంత టెన్షన్? ఇప్పుడు ఈ 15,000 అక్కడికి, ఆ 28,500 ఇక్కడికి వచ్చే ఏర్పాటుని ఏం చేస్తావు కదా? ఓకే మేడం. ట్విస్ట్ ఇస్తా కదా. ది ఫైనల్ ట్విస్ట్, ద ఫైనల్ స్పిన్నింగ్ రౌండ్, దట్ ఈస్ లక్ బై ఛాన్స్. ఇదే మా లక్ బై ఛాన్స్ స్పిన్నర్. ఈ స్పిన్నర్ లో 2 రంగులు ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడుంది రెడ్ అండ్ అటువైపు ఉంది గ్రీన్. ఇప్పుడు ముందుగా తక్కువ అమౌంట్ ఉన్న మల్లేష్ స్పిన్ చేస్తాడు ఈ స్పిన్నర్ ని. ఒకవేళ మల్లేష్ కి గ్రీన్ వచ్చిందా, కుమార్ నీ దగ్గర ఉన్న డబ్బులు మల్లేష్కి వచ్చేస్తాయి, మల్లేష్ దగ్గర ఉన్న డబ్బులు నీకు వచ్చేస్తాయి. నీకు కావాల్సిన కలర్ గ్రీన్. 28,500 నీకు రావాలంటే నీకు గ్రీన్ రావాలి. రెడీ, గో ఫర్ ద స్పిన్. రెడ్ గ్రీన్? విజయ రెడ్డా గ్రీనా? రెడ్ రెడ్డా? రెడ్ గ్రీన్. గ్రీనా? రెడ్ గ్రీనా? రెడ్ గ్రీన్. గ్రీన్ రెడ్ రెడ్ గ్రీన్ 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 రెడ్. వెయిట్ ఆగు. రెడ్ మెజారిటీ వచ్చింది. రెడ్ మల్లేష, నీ డబ్బులు నీ దగ్గరే ఉన్నాయి. కుమార్, నీ డబ్బులు నీ దగ్గరే ఉన్నాయి, సంతోషపడకు. ఇప్పుడు నువ్వు తిప్పాలి. ఆగు, ఇప్పుడు నీకు కావాలి గ్రీన్. నీకు రెడ్ వచ్చిందా? డేంజర్. నువ్వు సేఫ్ లో ఉండాలంటే నీకు కావాల్సిన కలర్ గ్రీన్. ఆల్ ది బెస్ట్. గోవింద గోవింద. ఏం పూజలు చేస్తావులే. నీకు కావాల్సిన కలర్ గ్రీన్. ఇప్పుడు నీకు రెడ్ కావాలి మల్లేష్, మనం కోరుకుందాం రెడ్ అని. రెడ్ వచ్చి ఆగింది అనుకో, మొత్తం అక్కడ డబ్బులు ఇక్కడికి వస్తాయి. ఆల్ ది బెస్ట్, గో ఫర్ ద స్పిన్. రెడ్ ఆర్ గ్రీన్? గ్రీన్ ఆర్ రెడ్? గ్రీన్ గ్రీన్ రెడ్. గ్రీన్ ఆర్ రెడ్? ఆగింది. ఏమి లక్కయ్యా బాబు, కుమార్ అనేది మామూలు లక్క. ఈ రోజు మల్లేష్ గెలుచుకుంటాడు 15,000 రూపీస్. అండ్ మా విన్నర్ 28,500 రూపీస్ తో కుమార్. విన్నర్ కి ఈస్టర్న్ మసాలా వారి తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్ కూడా. దట్ ఇస్ సూపర్ మ్యాన్. వీళ్ళల్లో ఉన్నటువంటి ఈ టాలెంట్ ని మనం అందరం గుర్తిద్దాం. వీళ్ళకి ఒక చిన్న ప్రోత్సాహం ఇస్తే చాలు, ఎంతైనా చేయగలం. అంతే కదా? అంతే మేడం. ఒక చిన్న మాట చెప్పాలను. చెప్పండి. మేము అందరిలాగానే ఉంటాము, కానీ మమ్మల్ని చూసి ఎవరు కూడా హేళన చేయకుండా మాకు ప్రోత్సాహం ఇస్తే మేము ఇంకా బాగా చేస్తాం. బట్ యాక్చువల్లీ మీరు చాలా 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 మంచి టాలెంట్ గల వాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఎంత అద్భుతమైన డాన్సర్స్, ఎంత అద్భుతమైన యాక్టర్స్. సో యూ ఆర్ వెరీ స్పెషల్ ఇన్ డీడ్. సో వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ అండి. మ్యామ్, నేను కూడా ఒక మాట చెప్పాలి. మమ్మల్ని చూసి చాలా మంది తక్కువ అంచనా వేస్తారు. మీరు మాకు వర్క్ ఇచ్చి చూడండి, చేయకుంటే అప్పుడు ఆలోచించండి. కానీ దయచేసి మాకు కూడా వర్క్ కలిగించండి ప్లీజ్. మేము ఎవరితో తక్కువ కాదు. వీఆర్ ద బెస్ట్. మేడం, నేను ఒకటి చెప్పాలనుకున్నా. అందరు చూసి పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఇంటికి వెళ్ళేంత వరకు ఎంతోమంది కలుస్తుంటారు. ఎంతోమంది అవహేళనగా ఎగతాళిగా మాట్లాడడం, ఎగతాళిగా బిహేవ్ చేయడం, సతాయించడం, సమ్ రకాలుగా చాలా జరుగుతున్నాయి. కాకపోతే ఎంత ధైర్యంగా మేము ముందుకు జరుగుతున్నాం. మీలకటి వాళ్ళకంటే ఎప్పుడో ఒక్క రోజులో ఏదో సమ్ తేడా జరగవచ్చు. ఎవరైనా ఎగతాళి చేస్తారు, మాకు ప్రతిరోజు చేస్తూనే ఉంటాం. దయచేసి అలా చేయొద్దని కోరుచున్నాము. ఎందుకంటే మాతో మీరు రాలేరు పోటీ. ఓకే, తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లక్ కిక్ పవర్డ్ బై ఈస్టర్న్ మసాలాలో మిమ్మల్ని కలుసుకుంటాం. అంటిల్ దెన్ మా గట్టి మనుషులతో మేము బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. సైనింగ్ ఆఫ్.